ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ కు కేసీఆర్ బయలుదేరారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ను సిట్ విచారించనుంది. విచారణ సందర్భంగా నందినగర్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నందినగర్ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించట్లేదు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఒక కీలక పరిణామం అయితే ఈరోజు చోటు చేసుకోబోతుంది. అంటే మొత్తం కేసులో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ సంబంధించి సిట్ నోటీసులు పంపడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను మనం చూసాం. అంటే ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సమయం ఇవ్వాలనుకుంటూ కోరారు, కానీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన ఇంటికి వెళ్ళి ఆ గోడకు అక్కడ నోటీసు పత్రాలు అతికేయడం తర్వాత జరిగిన పరిణామాలను కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఆ నోటీసుని కూడా కేసీఆర్ తీవ్రంగా తప్పుపడుతూ వచ్చారు. అంటే ఎక్కడ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను సిట్ అధికారులు పాటించలేదు, కనీసమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మెయింటైన్ చేయలేదు. తను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా ఉన్నాను, మున్సిపల్ ఎన్నికల సమయంలో తనకు సమయం ఇవ్వాలని కోరినప్పటికీ ఇవ్వకపోవడం ఒకటైతే, 65 ఏళ్ళు పైబడిన వారికి ఎక్కడైనా ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా తాము చెప్పిన చోటికి రావాలంటూ కూడా వారి నిబంధనలకు విరుద్ధంగా చేశారు. కానీ ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా మాత్రం తాను ఖచ్చితంగా విచారణకు సహకరిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా 2 సంవత్సరాల క్రితం పంజాగుట్టలో నమోదైన కేసు ఆధారంగా ఈ విచారణ పర్వం కొనసాగుతోంది. వరుసగా విచారణ జరుగుతోంది. ముందు సిట్ చీఫ్గా ఉన్నటువంటి అప్పుడు అంటే సిట్కు సంబంధించి 2వ సిట్ను కూడా మరొకసారి ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ఎప్పుడైతే ఈ మొత్తం కేసులో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలక సూత్రధారిగా ప్రభాకర్ రావు ఉన్నారు అని చెప్పి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మొత్తం జరిగినట్టు కూడా ఏమన్గా ఆయనను ఈ కేసులో చేర్చారు. అయితే ప్రభాకర్ రావు అమెరికాకి వెళ్ళిపోవడంతో కేసు దర్యాప్తు కొంత ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన పరిణామం మనం చూసాం. కోర్టు ఆదేశాలతో మొత్తంగా నగరానికైతే ప్రభాకర్ రావు రావడం ఆయన విచారించడం, ఆ తర్వాత వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. కీలకమైన అంటే ముఖ్యమైన నాయకులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించి అటు హరీష్ రావు, కేటీఆర్, ఆ తర్వాత ఇప్పుడు సంతోష్ రావు, ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా విచారిస్తున్నారు. అంటే విచారణ సందర్భంగా చాలా పెద్ద మొత్తంలో అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. ఎన్నికల అంటే అధికారులను కోల్పోతున్న సమయంలో మొత్తం ఫోన్ ట్యాపింగ్ జరిపినటువంటి ఆధారాలను కూడా చెరిపేసే కుట్ర జరిగింది అనేటువంటి ఆరోపణ సిట్ చేస్తూ వచ్చింది. వాటిని బేస్గా చేసుకుని దాదాపు 2 సంవత్సరాలుగా కేసు దర్యాప్తు కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కేసుగా దాదాపు ఎండ్ మోడ్కి వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంది. కేసీఆర్ని కూడా విచారిస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే అధికారులను విచారించిన సందర్భంలో వారంతా కూడా అప్పుడు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే మేము ట్యాప్ చేసామని కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో అప్పటి ఆదేశాల మేరకు అంటే అప్పుడు ప్రభుత్వ పెద్దలు వివరించిన కీలకమైన వ్యక్తులు ఎవరు ఉన్నారో వారికి వరుసగా నోటీసులు ఇస్తూ విచారిస్తున్నారు. అయితే అంతా కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా సిట్ అప్పుడు ప్రభాకర్ రావు ఎవరైతే ఎస్ఐబి చీఫ్గా ఉన్నారో ఆయనకు సంబంధించి ఆయన పదవి విరమణ పొందిన ఆయనను మళ్ళీ డ్యూటీ కంటిన్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొందరిని టార్గెట్గా చేసుకుని చేశారు అనే ఆరోపణలు చెప్తున్న పరిస్థితుల్లో వాటికి సంబంధించి కూడా మరి కేసీఆర్ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. అంటే మొత్తం మీద కేసీఆర్ను విచారణ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉండబోతున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ సాక్షిగానే ఆయనను ఈరోజు విచారణకు పిలుస్తున్న ఈ క్రమంలో మరి ఎలాంటి ప్రశ్నలు ఆయనను సంధించబోతున్నారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఎందుకంటే ఇక లాస్ట్ స్టేజ్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనను ఒక కీలక వ్యక్తిగా ఈరోజు విచారణకు పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ విచారణ తర్వాత సిట్ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలను సంపాదించింది, వచ్చే రోజుల్లో ఏం చేయబోతుంది అన్నదే ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్రమైన ఉత్కంఠగా మారుతుంది. ఎందుకంటే ఇటు మాటల యుద్ధం కొనసాగుతుంది. బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీల మధ్య వరుసగా మనం చూస్తూ ఉన్నాం మాటల యుద్ధం. ఆ చట్టం తన పని చేసుకోపోతున్నట్టు మంత్రి శ్రీధరబాబు మాట్లాడిన సందర్భం మనం చూసాం. ఇటు బీఆర్ఎస్ అయితే పదే చెప్తోంది కేవలం అటెన్షన్ డైవర్షన్ రాజకీయాల కోసమే ఈ మొత్తం వ్యవహారం అంతా అధికార పార్టీ చేస్తోంది. చట్టబద్ధంగా చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అని చట్టబద్ధమే అందరూ చేయాల్సిందే అంటూ కూడా దాన్ని అంటే సమర్థించుకునే ప్రయత్నం వైపు చేస్తున్నాం. అంటే ఎక్కడ చట్టానికి విరుద్ధంగా మేము చేయలేదు, అది ఖచ్చితంగా ఏ ప్రభుత్వాన్ని చేయాల్సిందే అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న మాట కూడా వింటూ వచ్చాం. ఇప్పుడు అధికార పార్టీ చెప్తోంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి కూడా చాలా వరకు ఫోన్ సంభాషణ విన్నారు, లాస్ట్కు జడ్జిలు కూడా వదలేదంటే కూడా కొన్ని కామెంట్ చేశారు. కానీ వీటన్నిటికి సంబంధించి మరి ఎలాంటి ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయి, టెక్నికల్ ఎవిడెన్స్ చాలా కీలకం కాబట్టి మనం చూడాల్సి ఉంది. ఏదేమైనా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ బయలుదేరారు. ఇప్పుడు ఆయన వస్తున్న సందర్భంగా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలిపించిన నేపథ్యంలో మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా పోలీసులు పూర్తిస్థాయి అప్రమత్తమయ్యారు. ఇక నందినగర్తో పాటు ఇటు బీఆర్ఎస్ భవన్ ఆ దారులన్నీ కూడా
పోలీసు అందరూ కూడా తమ అంటే పోలీసుల బందోబస్తు చాలా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఈ యొక్క విచారణ కొనసాగే విధంగా మొత్తంగా ఏర్పాటు చేశారు. 3 గంటలకి విచారణ ప్రారంభమవుతుంది. మరి సిట్కు సంబంధించిన అధికారులు ఎవరెవరు వస్తారో చూడాల్సి ఉంది. చాలా టెక్నికల్ సంబంధించిన అంటే ఇప్పటివరకు ఏవైతే ఆధారాలు సేకరించున్నారో వాటిని బేస్గా చేసుకుని కేసీఆర్ని ప్రశ్నించబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నందినగర్ నివాసం వద్ద చాలా పెద్ద మొత్తంలో పోలీసులు చేరుకున్నారు. ఎవరిని కూడా అంటే మిగతా కార్యకర్తలు నాయకులు రానివ్వకుండా అక్కడ అన్ని కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి అన్ని జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇక విచారణ సందర్భంగా కేటీఆర్ మాత్రం నివాసంలోనే ఉంటారు. నందినగర్లో నివాసంలో ఉంటారు. హరీష్ కానీ మిగతా ముఖ్యమైన నాయకులతో కూడా బీఆర్ఎస్ భవన్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించే విధంగా ఈ యొక్క మొత్తం వ్యవహారంతో జరగబోతుంది. అయితే ఇప్పుడు ఎన్ని గంటల పాటు కేసును విచారించబోతున్నారు, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేది ఇప్పుడు తీవ్రమైన ఉత్కంఠకు దారితీస్తుంది. మరి చూడాల్సి ఉంది. ఇక కీలక దశలో ప్రస్తుతం కేసు ఉంది కాబట్టి మరి ఆఫ్టర్ కేసీఆర్ విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఇప్పుడు చాలా ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. గీతిక రమణ, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికా లేక ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ కేసును ఉపయోగిస్తున్నారా అన్న ఆలోచన కూడా వస్తుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగానే విచారణ చేస్తుంది, ప్రభుత్వం చేస్తుంది. అయితే పొలిటికల్గా ఎఫెక్టెడ్ కేసు కాబట్టి, రాజకీయ ప్రభావం ఉన్న కేసు కాబట్టి దీనికి సంబంధించి అటు వాదోపవాదాలు అంటే ప్రధానంగా ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన నేపథ్యంలో సిట్ను ప్రభుత్వం ఏర్పరిచింది. ఈ కేసును కొంచెం ప్రతిష్టాత్మకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. అధికారులకు వచ్చిన వెంటనే అత్యంత ప్రతిష్టాత్మక కేసుగా దీన్ని తీసుకుని అప్పటి నుండి విచారణ చేస్తూ వస్తుంది. సో అంటే బీఆర్ఎస్ మాత్రం ఆరోపిస్తుంది, మా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, మా వ్యక్తిగత వ్యక్తిగత స్వేచ్ఛను కూడా భంగం కలిగించే విధంగా, మా ప్రతిష్టను కూడా దిగజార్చే విధంగా ఈ యొక్క కేసును కొన్ని లీకులను పేరుతో ప్రభుత్వం చేస్తోంది అంటూ కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. కేవలం అటెన్షన్ డైవర్షన్ కోసం అంటే రాజకీయ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వారి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను మేము ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఈ మొత్తం అటెన్షన్ డైవర్షన్కి వీళ్ళు పాల్పడుతున్నారు, డైవర్టెడ్ పాలిటిక్స్ చేస్తున్నారటువంటి ఆరోపణ బీఆర్ఎస్ చేస్తుంది. కానీ కాంగ్రెస్ చెప్తోంది ఒకవేళ ట్యాపింగ్ చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది, మీరు చట్టవిరుద్ధ పనులు చేయనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా, ఖచ్చితంగా చట్టానికి మీరు అంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే, అలాంటి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం వచ్చిందని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. ఇట్లా మాట యుద్ధం అయితే కొనసాగుతుంది. నేను ఇంతమంది చెప్పినట్టు సున్నితమైన అంశం, అంటే పొలిటికల్గా కొంత ప్రభావితమైన కేసు కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి అటు పోలీసులు కూడా సిట్ అధికారులు కూడా కొంత జాగ్రత్తగానే ఈ కేసులను డీల్ చేస్తూ ఉంటారు. మొన్నటికి మనం చూసాం కేటీఆర్ విచారణ తర్వాత ఆయన మాట్లాడిన మాటల సందర్భంలో సిపి సజ్జనార్, సిట్ చీఫ్గా ఉన్న సజ్జనారే తను ఒక మీడియా ప్రెస్ నోట్ను విడుదల చేశారు. దానిలో వ్యక్తిగతమైనటువంటి వ్యక్తులకు సంబంధించిన ఫోన్ ట్యాప్ అయినట్టు మేము ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదు, దయచేసి అలాంటి వార్తలు పబ్లిష్ చేయొద్దని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో హీరోయిన్లకు సంబంధించి కానీ మిగతా ఇలాంటి కొన్ని ఏవైతే వార్తలు వచ్చాయో వాటికి సంబంధించి మాత్రం వాటిని రూమర్స్గానే చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. మరి ట్యాపింగ్ సందర్భంగా సిట్ చెప్తున్న విషయాలు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏ మేరకు సిట్ వద్ద ఉన్నాయి, సిట్ నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు అంటే ఒకవేళ తప్పు చేయనప్పుడు ట్యాపింగ్స్ జరిగిన తర్వాత అవి మొత్తం పెన్ డ్రైవ్లు కానీ మిగతా ఏవైతే పరికరాలు అవన్నీ ధ్వంసం చేయాల్సిన అవసరం వచ్చింది, వాటిని మూసిలో పడేయాల్సిన అవసరం వచ్చింది అనేది సిట్ ప్రస్తుతం వాదిస్తున్న ఒక వాదన. అంటే మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లేదంటే కింది స్థాయి అధికారుల ఆదేశాల మేరకు జరిగిందా, లేదా కొంతమంది అధికారులు తమ వ్యక్తిగతంగా వీటిని వాడుకున్నారా, ఇలాంటి అనేక అంశాలు అంటే బయటకు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే కేసీఆర్ మరి కాసేపట్లో నందినగర్ నివాసం చేరుకోబోతున్నారు. ఆ తర్వాత 3 గంటలకి విచారణ ప్రారంభమవుతుంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.